సవాలు ప్రతి సవాలు కొనసాగుతున్నాయి. ఇరు పార్టీల మధ్య అటు మాటల యుద్ధం కొనసాగుతుంది. చెప్పండి, జూపల్లి కృష్ణారావు గారు వచ్చే అవకాశం ఉందంటారా మీరు? ఓకే, జూపల్లి కాదు, ఆయన గోడ మీద పిల్లి. మేమేమంటున్నామంటే ఇప్పుడు ఆయన వస్తా అన్నాడు. మేము రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జూపల్లికి సవాల్ విసిరలే. నువ్వు అప్పులు అంటున్నావు కదనయ్యా. మీ చీకటి మిత్రుడు రఘునందన్ ఎంపీ బీజేపీ పార్లమెంటులో ప్రైమ్ మినిస్టర్ మోడీ ముందు ఆర్థిక మంత్రి దగ్గర ఆయన అడిగిన క్వశ్చన్కు ఆర్థిక మంత్రి ఇచ్చిన జవాబు 3,50,000 కోట్లు అప్పు కేసీఆర్ చేసిండు తెలంగాణ ప్రభుత్వం అన్నారు. దాంట్లో 70,000 కోట్లు తెలంగాణ వచ్చిన రోజు ఉండే. దాన్ని మీ మన్మడికి అడుగు జూపల్లి. 3,50,000 కోట్ల నుంచి 70,000 కోట్లు ఎక్కడ పోయినాయంటే ఇంకా మిగిలితే ఎంత ఉంటుంది? 2,80,000 కోట్లే. మీరు 2 సంవత్సరాల్లో 4,50,000 కోట్లు అప్పు చేసిర్రు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పు 2,70,000 కోట్లే చేసిండు. 2,70,000 కోట్లలో కాళేశ్వరం కట్టిండు. మిషన్ భగీరథ 45,000 ద్వారా 1,47,672 కిలోమీటర్ పైపు లైన్ వేసి ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చిండు. ప్రతి ఆడబిడ్డకు పెళ్లి చేసిండు. 13 లక్షల పెళ్లిళ్ళు చేసిండు. అదేవిధంగా రైతు బంధు ఇచ్చిండు. రైతుకు బీమా ఇచ్చిండు. చనిపోయినలకు రైతు భరోసా ఇచ్చాడు. రైతులకు బోనస్ ఇచ్చాడు. జూపల్లి కృష్ణారావు వస్తే స్వాగతిస్తారా? రమ్మన్నాం కదా, ఇంకా వస్తాన్నాడు కదా. దమ్ముంటే ఇప్పటికే రావాలి, బయలుదేరలే. ఇంకా రమ్మని 11 గంటలకని టైం ఇచ్చింది కదా. 11కి అయితే 11కి రమ్మని. మధ్యలో సజ్జనార్ గారికి ఫోన్ చేసుకొని దాన్ని అరెస్ట్ చేయండి అని చెప్తాడు. మంగళలేక మింగళవారం అంటాడు. ఇంకో విషయం, మధ్యలో అని చెప్తాడు. ఏది చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. అభివృద్ధి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఉద్యోగాలు ఇస్తా అంటే కూడా అడ్డుకుంటుంది. దీని గురించి మీరేమంటారు? ఈవాడు అడ్డుకుంటాడా? ఎందుకు అడ్డుకుంటాడో? అడ్డుకుంటే ప్రజలు ఊరుకుంటారా? వాని తమ్ములకు ఆయనే చెప్తుండు. నా చెప్పులు ఎత్తుకపోతారు దొంగలాగా యూత్తురు, నా దగ్గర డబ్బులు లేవని ఆయనే చెప్తుండు. నిరుద్యోగులు ఇస్తా అంటే కూడా ఆపుకుంటూ ఊకుంటాడు. నిరుద్యోగులు వచ్చి మమ్మల్ని బడ్జింగ్ చేయరా? ఇస్తా అంటే కూడా అడ్డుకుంటాడా? నువ్వు ఇస్తాన్న రైతు బంధు 29,000 కోట్లు 3 సార్లు బంద్ చేసినావు. నువ్వు ఇస్తాన్న రైతు రుణమాఫీ 20,000 కోట్లు. నువ్వు ఇస్తాన్న రైతు బోనస్ ఇయ్యు. నువ్వు ఇస్తాన్న స్కూటీలు ఇయ్యు. నువ్వు ఇస్తాన్న 13 లక్షల మా చెల్లెలకు తులం బంగారం ఇయ్యి, 13 లక్షల తులాలు. నువ్వు ఇస్తాన్న పెద్దమ్మకు 4,000 పింఛన్లు ఇయ్యు. ప్రతి మహిళకు 2,500 పింఛన్ ఇయ్యు. ఎవడొద్దు? మేము స్వాగతం చేస్తాం. నువ్వు ప్రతి స్కీమ్ ఇస్తే నీకు పాలాభిషేకం చేస్తాం. 29,000 కోట్లు రైతులు మొత్తం క్లియర్ అయ్యి 1,20,000 కోట్లు బాకున్నట్టు చెయ్యి. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తున్నారా, వస్తలేరా? వస్తారండి. మేము వచ్చి మా వాళ్ళు విసిరే సవాలు ఆయనకు రేవంత్ రెడ్డికి లెక్కలు చూసుకుంటే ఎవడన్నా రమ్మని చెప్పు. రాహుల్ గాంధీ గానే రమ్మంటున్నాం మేము. వాడు వీడు జోకర్ గాళ్ళు ఎందుకు? జోకర్ గాళ్ళు బ్రోకర్ గాళ్ళు. వీఆర్ ఇన్వైటింగ్ రాహుల్ గాంధీని రమ్మను. రైతు డిక్లరేషన్ చెప్పిండు కదా, అప్పుల మీద మాట్లాడదాం, రైతు డిక్లరేషన్ మీద మాట్లాడదాం, రమ్మను. ప్రియాంక గాంధీని రమ్మను, ఉమెన్ డిక్లరేషన్ కదా, ఈమె ఇద్దరు రమ్మని చెప్పు. పెళ్లి కానీ బ్రహ్మానందం రాహుల్ గాంధీని రమ్మను, చూసుకుందాం. అయితే ఇంకో విషయము, అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గురుకులాలకు సంబంధించిన అంశం మీద చర్చకు రావాలంటున్నారు. అడ్లూరు లక్ష్మణ్ గారు మంత్రి గన్ పార్క్ వద్ద ఉన్నారు. మీరు వెళ్తారా? గన్ పార్క్ వెళ్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తా. కొడంగల్లో ఓడిపోతే రాజీనామా చేస్తా, రాజకీయ సన్యాసం తీసుకున్నాడా? జిహెచ్ఎంసీలో 99 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకున్నాడా? గిట్లనే అబద్ధాలు వాళ్ళవి. మొన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ క్లబ్కి రమ్మంటే వచ్చిండా? అవే అబద్ధాలు కొనసాగుతాయి వాళ్ళవి. కాంగ్రెస్ పార్టీ అంటే ఈజ్ ఎ లయర్ పార్టీ. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ కేసీఆర్, కేసీఆర్ అయితే ఫాదర్ ఆఫ్ ద లయర్ రేవంత్ రెడ్డి, హిట్లర్ రెడ్డి. అర్థం చేసుకోండి. ఇది మొత్తం మీద మనము ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం మీద మాటలు టూటల్లా పేలుతున్నాయని కూడా చెప్పొచ్చు. ఇరు పార్టీల నాయకుల మధ్య కూడా అటు తెలంగాణ భవన్ వద్ద కూడా కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. అటు గన్ పార్క్ వద్ద మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, గురుకులాలకు సంబంధించినటువంటి అంశం పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విసిరినటువంటి సవాలుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు రావాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే గురుకులాలకు సంబంధించినటువంటి అంశం పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 11 గంటలకు వస్తున్నారని కూడా ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు వెళ్తామంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు అనిపిస్తుంది. కొంత హైదరాబాద్ నగరంలో మాత్రం ఏదో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొంత పొలిటికల్గా వాతావరణం చేంజ్ అనేది కూడా మనం చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ క్రాంతితో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.